అనుములు ఈరోజు సప్పిడి కుడుములు చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మనము అనుములతోని సప్పిడి కుడుములు చేస్తున్నాం ఫ్రెండ్స్. ఒకరోజు మీకు అనుము చేను చూపించిన, అవి అనుము కాయలు తెచ్చి ఒలిచి దాంట్లో బియ్యం పిండి మెత్తగా కాకుండా రవ్వ రవ్వలాగా పట్టించి అందులో కొత్తిమీర, మెంతి, ఉప్పు, ఉడికించిన అనుములు, తర్వాత కారం పెట్టి ఇట్లా వేడి వాటర్ కలిపి పెట్టాలంట. ఇగో మా ఫ్రెండ్ రమక్క చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇవి నాకైతే చేయడం రాదు, మా సైడ్ అయితే ఇవి చేయరు, ఇటు సైడ్ చేస్తారంట. ఈరోజు రమక్కని చేయమంటే చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మీకు కూడా అనుములు ఎక్కడైనా దొరికితే తెచ్చుకొని ఒలిచి ఇలా కుడుములు చేసుకోండి, తినండి. ఆ తర్వాత టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇగో ఇలా అంటే కుక్కర్లో కూడా ఇట్లా గడ్డి, ఇదేమో పొయ్యి మీద పెట్టడానికి, పొయ్యి మీద పెడితే మంచిగా అవుతాయని ఇందులో గిన్నెలో గడ్డి పెట్టి ఇందులో అవి కుడుములు ముద్దల్లాగా చేసి దీంట్లో పెట్టి పైన ఆవిరి మూత మంచిగా పెట్టి ఆవిరి పట్టినట్టు పొయ్యి మీద పెట్టి ఉడికిస్తాం. మీకు ఒకవేళ లేదు మాకు అవన్నీ దొరకవు, మేము ఎలా చేసుకోవాలి అంటే దీన్ని ముద్దలుగా చేసినాక ఇడ్లీ కుక్కర్లో పెట్టి పొయ్యి మీద పెట్టండి, ఆవిరి కుడుములాగా అయితే అలా కూడా మంచి టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. అవి అంటే ఇత్తనాలు మంచిగా గుడ్లు ఉంటాయి కాబట్టి గుడ్ల కుడుములు అంటారు, లేదంటే సప్పిడి కుడుములు అంటారు. వీళ్ళైతే చేసుకోండి ఫ్రెండ్స్. అవి తీసేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాం. ఇలా పొయ్యి మీద పెట్టండి ఫ్రెండ్స్. ఇగో పైన బరువు పెట్టినాం ఆవిరి పోకుండా. ఇలా పొయ్యి మీద పెడితే, పొయ్యి మీద మన కట్టెల పొయ్యి మీద చేసుకునేవి ఏదైనా చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ట్రై చేయండి. బిర్యానీ అయినా, చికెన్ అయినా, ఏదైనా మన కట్టెల పొయ్యి మీద చేసుకుంటే చాలా మంచిగా టేస్ట్ ఉంటుంది. అన్నం కూడా మన స్టవ్ మీద వండిన దానికి, కట్టెల పొయ్యి మీద వండిన దానికి చాలా. ఇలా కుడుములు చేసుకున్నాక ఇగో ఇలా గిన్నెలో కింద గడ్డి పెట్టి కొంచెం వాటర్ పోసి ఇలా అన్ని ముద్దలు పెట్టుకొని ఇలా పెట్టినాం ఫ్రెండ్స్. తర్వాత దీని మీద ఒక క్లాత్ కప్పి మంచిగా ఆవిరి పోకుండా మంచిగా గట్టిగా మూత పెట్టి పొయ్యి మీద పెట్టి ఉడికించుకుందాం. ఈరోజు మనం గుడ్ల కుడుములు చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, తీసినాక ఇలా ఉంటాయి. ఇగో మా అక్క చేసింది. ఇవి ఎలా తయారు చేయాలనేది అంతా చూడండి ఫ్రెండ్స్. చేసుకొని తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.